ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 25వ వచనము నుండి. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 25వ వచనము నుండి. ప్రజలు సరస్సు ఆవలి వైపున యేసును కనుగొని, బోధకుడా, మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చి తిరిగి అని అడిగిరి. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెతుకుచున్నారు, కానీ నా అద్భుత కార్యాలు చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమ పడవలదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమపడుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించెను. ఏలయనా తండ్రి దేవుడు ఆయనపై అంగీకార ముద్రను వేసి ఉన్నాడు అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలేను అని వారు అడగగా, యేసు, దేవుడు పంపిన వానిని విశ్వసించుడు, అది ఏ దేవుడు మీరు నుండి కోరునది అని చెప్పాను. అంతటా నిన్ను విశ్వసించుటకు మాకు ఏ గుర్తునిచ్చేదవు, ఏమి చేసేదవు అని వారు మరలా ప్రశ్నించిరి. వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను అని రాయబడినట్లు, మా పితరులు ఎడారిలో మన్నాను భుజించి భోజనము లభించెను. కానీ వారు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను అని వారు ఆయనతో చెప్పిరి. పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, కానీ నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారము ప్రసాదించెను. దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో అనెను. అయ్యా, ఎల్లప్పుడూ ఆ ఆహారము మాకు వసగము అని వారు అడిగిరి. అందుకే యేసు, నేనే జీవాహారము, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికీ ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నటికీ దప్పిక కొనడు అని పలికెను. ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన వలన మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన, తండ్రి దేవా ఆరాధన, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, యేసయ్య స్తోత్రం, యేసయ్య ఆరాధన, యేసయ్య ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యోహాను శుభవార్త 6వ అధ్యాయము 27వ వచనంలో అశాశ్వతమైన భోజనము కోసమై శ్రమ పడవలదు. చాలమ్మా, ఇక్కడ అశాశ్వతమైన భోజనం అంటే ఏంటి? యేసు ప్రభు వారు పోయిన ఆదివారం రోజున 5 రొట్టెలు 2 చేపలని 5,000 మంది పురుషులకు పంచినాక మిగిలిన రొట్టెలను 5 గంపలకు 12 గంపలను నింపిన తరువాత వాళ్ళందరినీ కూడా పంపేస్తారు. అప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి మరలా జనం వస్తారు. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నా దగ్గరికి వచ్చారు, కానీ నా అద్భుత కార్యాలను చూసి కాదు అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి వారు వచ్చింది
రొట్టెల కోసమే కానీ దేవుని కోసం కాదు. యేసు ప్రభువారు పంచిపెట్టిన రొట్టెలు అశాశ్వతమైన భోజనం. యేసు ప్రభువారే శాశ్వతమైన భోజనం. అయితే దేవుడు అంటున్నాడు, అశాశ్వతమైన భోజనం కోసం శ్రమ పడకండి. అశాశ్వతమైన భోజనం కోసం శ్రమ పడితే ఏమవుతుంది? ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు మన్నా భోజనం ఇచ్చిన తర్వాత, ఈనాటికి సరిపడిన మన్నా భోజనాన్ని తినండి, రేపటికి దాచిపెట్టుకోమాకండి అంటే, ఇజ్రాయేలు ప్రజలు ఆ మన్నాని దాచిపెట్టుకోగా ఉదయం కల్లా పురుగులు పట్టి పాడైపోయింది. ఈ లోకములో మీరు సంపాదన కూడబెట్టుకుంటే దొంగలు కన్నం వేస్తారు, చదపురుగులు పట్టి తినేస్తాయి. మీరు శాశ్వతమైన సంపాదన కూడబెట్టుకోండి అంటారు. కనుక దేవుని బిడ్డలారా, అశాశ్వతమైన భోజనం పురుగులు పడుతుంది. అశాశ్వతమైన భోజనానికి దొంగలు కన్నం వేస్తారు. అశాశ్వతమైన భోజనానికి తుప్పుబడుతుంది. అశాశ్వతమైన భోజనం మట్టిలో కలిసిపోతుంది. అందుకే దేవుడు అన్నాడు, ఓ క్రైస్తవుడా, ఓ దేవుని బిడ్డ, నీవు అశాశ్వతమైన భోజనం కోసం కష్టపడమాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఏ భోజనం కోసం కష్టపడాలి? తర్వాత చదవమ్మా, రెండవ భాగం. అది నిత్య జీవమును చేకూర్చే శాశ్వత భోజనమునకై శ్రమపడండి. నిత్య జీవమునిచ్చే శాశ్వతమైన భోజనం కోసం మనం కష్టపడాలి. నిత్య జీవమిచ్చే శాశ్వతమైన భోజనాలు 3. మొదటి భోజనం దేవుని వాక్యమే మనకి ఆహారం. రెండవది ప్రభుని శరీరం, ప్రభుని రక్తమే మనకి ఆహారం. మూడవది దేవుని చిత్తాన్ని నెరవేర్చటమే మనకి ఆహారం. ఈ 3 భోజనాల కోసం మనం కష్టపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలో 119వ కీర్తన 103వ వచనంలో భక్తుడైన దావీదు గారు ఏమంటారంటే, అక్కడ, అయ్యా నీ వాక్యము నా నోటికి తేనె కంటే మధురముగా ఉన్నదయ్యా అంటారు. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 2వ వచనములో, పసిబిడ్డ తల్లి పాల కొరకు ఎదురు చూసినట్టుగానే ఓ దేవా, నా హృదయము నీ వాక్యము కోసం ఆశగా ఎదురు చూస్తుంది అని చెప్పి అంటాడు. అదే భక్తుడైన దావీదు గారు 119వ కీర్తన 105వ వచనములో ఏమంటారంటే, ఓ దేవా, నీ వాక్యము నా పాదాలకి దీపమయ్యా అని పలుకుతున్నారు. అదే ప్రభు ఏమంటారంటే, సమరయ స్త్రీతో ఏమంటారంటే, యోహాను శుభవార్త 4వ అధ్యాయంలో 26 నుండి మనం చదివితే అక్కడ ఏమని ఉంటుందంటే, ఇదిగో నేనిచ్చే జలమును నీవు తాగితే ఎన్నడూ దప్పిక, అంటే దేవుని వాక్యాన్ని నీటితో పోలుస్తున్నాడు. అదే మాత్రమే కాదు, యేసు ప్రభు వారు అంటారు, నన్ను విశ్వసించువాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి అన్నాడు. అంటే దేవుడు దేవుని వాక్యాన్ని తేనెతో పోల్చాడు. దేవుడు దేవుని వాక్యాన్ని పాలతో పోల్చాడు. దేవుడు దేవుని వాక్యాన్ని వెలుగుతో పోల్చారు. దేవుడు దేవుని వాక్యాన్ని జీవజలముతో పోల్చారు. దేవుడు అంటున్నాడు, మీరు దానిని తినాలా. దేనిని తినాలట? తేనె లాంటి వాక్యాన్ని మనము తినాలి. పాల లాంటి వాక్యాన్ని మనము తినాలి. జీవజలము లాంటి వాక్యాన్ని మనము తినాల. తింటేనే మన ఆత్మలో బలము ఉంటుంది. మరి ఎవరైనా దేవుని వాక్యం తిన్నారా? ఇర్మియా గ్రంథములో 15వ అధ్యాయములో 16వ వచనములో ప్రభు ఈ విధంగా, భక్తుడైన ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం, నీ పలుకులు, ఒక నిమిషం ఆగమ్మా, తీశారు అందరూ, చాలా ముఖ్యం.
బైబిల్ ఉన్నవాడు చూసి పెట్టుకోండి. చదువు తల్లి. నీ పలుకులు నాకు దొరకగా నేను వాటిని తింటిని. దేవుడవు సైన్యములకు అధిపతివైన ప్రభు నేను నీ వాడను కనుక నీ వాక్కులు నాకు ఆనందము కలిగించెను. ప్రైజ్ ద లార్డ్. ఇర్మియా ఏమంటున్నాడు తెలుసా? మొట్టమొదటిది, ఓ దేవా నీ పలుకులు నేను విన్నా. రెండవది, ఎప్పుడైతే నీ పలుకులు విన్నానో ఆ పలుకులు నేను తిన్నా. ఎప్పుడైతే నీ పలుకులు నేను తిన్నానో అప్పుడు నాలో నీవిచ్చిన ఆనందాన్ని పొందుకున్నా. దేవుని వాక్యము మనం తింటే మనకి ఆనందం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. శాశ్వతమైన భోజనాలలో మొదటిది దేవుని వాక్యం. దేవుని వాక్యం ఇర్మియా తిన్నట్టుగా మనము తినాల. తింటేనట దేవుడు మనకి ఆనందమును ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నా ప్రశ్న, దేవుని వాక్యం తినటం అంటే ఏంటి? వాక్యానుసారం నడుచుకోవటం. వెరీ గుడ్. దేవుని వాక్యం తినటం అంటే ఏంటి? మీరు చెప్పారు, నేనేమంటలా. ఇంకొక అభిప్రాయం, దేవునిలో జీవించటం. వెరీ గుడ్. దేవుని వాక్యం తినటం అంటే ఏంటి? సరే, దేవునిలో జీవించటం అన్నారు కదా. మీరు జీవించాలంటే ఓపిక కావాలి. ఓపిక కావాలంటే తినాలిగా. తినటం జీవించటం ఒకటేనా, వేరువేరా? మీకు నీరసంగా ఉందమ్మా, నడవగలరా? అవునా? తిన్నారు, తిన్న వెంటనే నడవగలరా? తిన్నాక కొద్దిసేపు అరగాల, అరిగింది ఒంటికి పట్టాలా, అప్పుడు నువ్వు లేచి. ఇప్పుడు చెప్పండి, అనుసరించటం తింటాం రెండు ఒకటేనా? ఇర్మియా అంటున్నాడు, ఓ దేవా నేను నీ పలుకులు విన్న తర్వాత వాటిని తిన్న తర్వాత నువ్వు నాకు ఆనందాన్ని ఇచ్చావు. నీకు ఆనందం కావాలి అంటే దేవుని వాక్యం వింటే సరిపోదు, చదివితే సరిపోదు. ఏం చేయాలా? సరే తింటం అంటే ఏందో నేను చెబుతా వినండి. మీకు ఒక గేదె ఉంది అనుకుందాం. ఏంటి? రైతు ఉదయాన్నే పొలం నుండి తేలుకొని వెళ్ళి సాయంత్రం వరకు దానికి గడ్డి బాగా మేపాడు. మేపిన తర్వాత ఇంటికి తోలుకొని వచ్చాడు. సాయంత్రం కట్టేసిన తర్వాత పాలు పితికిన తర్వాత గేదె ఒంటరిగా పడుకొని ఏం చేస్తుంది అమ్మా? నెమరు వేస్తుంది. తింటవంటే అది. బైబిల్ చదివితే సరిపోదు, బైబిల్ వింటే సరిపోదు, దానిని మనము మీరు నెమరు వేశారో లేదో ఒకసారి చూద్దాం. మొట్టమొదటిది, పోయిన ఆదివారం నేను ఏం వాక్యం చెప్పా? నెమరు వేసిన వాళ్ళకి మాత్రమే గుర్తుంటుంది, తిన్న వాళ్ళకి మాత్రమే గుర్తుంటుంది. సొలొమోను జ్ఞానం. ఓకే. 12 మంది శిష్యులు చెప్పండి, పర్వాలేదు. సంసోను గురించి, సమరియా స్త్రీ గురించి, బైబిల్లో ఉన్న పేర్లన్నీ చెప్పండి. మరియమ్మ, యాకోబు, యోహాను, సంసోను, సొలొమోను, పేతురు, జాను చెప్పండి. అమ్మా మగ్దల మరియమ్మ, పరలోక రాజ్యం గురించి నేను చెప్పింది చెప్పనా? మీరు ఆకలిగొని ఉంటే దేవుడు మీ ఆకలి, దప్పికగొనిన దుప్పి సెలయేటి నీటి కొరక వలె నా ఆత్మ నీ కోసం. అమ్మ జ్ఞానం గురించి చెప్పినప్పుడు, దేవునికి ఇష్టమైన కోరిక మనం కోరుకున్నప్పుడు ఆ కోరిక తీరుస్తాడన్నప్పుడు సొలొమోను గురించి చెప్పా. ఆయన కోరుకున్న కోరిక దేవునికి ఇష్టమైంది కాబట్టని.
అంటే మీరు విన్నారు కానీ తినల. ఏంటి? వాక్యం. సరే, నిన్న మంగళవారం ఏం చెప్పా? నీకు ఏదైనా డౌట్ ఉంటే దేవుణ్ణి అడిగితే ప్రతి డౌట్ను దేవుడు 12 మంది శిష్యులకి దేవుని ఉపమానం అర్థం కాకపోగా రూములోకి వచ్చి అడిగితే ఆయన ప్రతి సమస్యకి సమాధానం చెప్పానా? అది రైట్. బుధవారం ఏ వాక్యం చెప్పా? కేక్ తిన్నారుగా. పుత్రుడు దేవుడిచ్చిన అతడు తల్లిదండ్రుల చేతిలో వాడి అయినా, బిడ్డలు తల్లిదండ్రుల బల్ల చుట్టూరు ఎదుగు ఒలీవు మొక్కలు. ఈ బైహార్ట్ నేను సగం అందియాల. అంటే మీరు వింటున్నారు కానీ ఏం చేయటలా? నెమరు వేయటలా. సరే, నిన్న మనందరికీ భోజనాలు పెట్టారు, అన్నం చక్కగా తిన్నా. నాకు అరగల, నేను పీకల దాకా తిన్నా. అరగలేదని సోడా తాగా, థమ్సప్ తాగా, చివరికి గ్యాస్ బిళ్ళ కూడా వేసుకున్నా. అరగల. ఏమైంది? ఏమైందా? కరెక్ట్గా చెప్పు. ఏమైంది? వామిటింగ్స్ వస్తాయి. వాంతి వచ్చినాక ఏమైంది? షబ్బా బీపీ పడిపోయిందబ్బా. అరగకపోతే వాంతి అవగా నీకొచ్చేదే బలహీనత. అవునా? వాక్యము విన్నంత మాత్రాన బలపడవు, వాక్యం చదివినంత మాత్రాన బలపడవు. వాక్యము విన్న నువ్వు, వాక్యము చదివిన నువ్వు దానిని నీ ఒంటికి పట్టించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియా అంటాడు, నీ వాక్యము విన్నానయ్యా, విన్న తర్వాత దానిని తిన్నానయ్యా, తిన్న తర్వాత నా ఒంటికి అది పట్టిందయ్యా, అది పట్టినాక నాలో సంతోషం వర్ణనాతీతమయ్యా అంటాడు. కనుక ఎక్కడ ప్రార్థనకి వెళ్ళినా, ఎక్కడ వాక్యము విన్నా నువ్వు గుర్తుపెట్టాల్సింది ఏంటంటే, బాగా చెప్పాడు ముఖ్యం కాదు, బాగా నెమరు వేసుకున్నానన్నది చాలా ముఖ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డ, పసిబిడ్డ పాలు కక్కుతున్నాడంటే అరగటం లేదని అర్థం. అదే బిడ్డ పాలు కక్కకుండా తాగుతున్నాడంటే అరుగుతున్నాయి, ఒంటికి పడుతున్నాయి. ఒంటికి పట్టినప్పుడు ఆ బిడ్డ ఒకటి అందంగా ఉంటాడు, రెండవది బలంగా కూడా ఉంటాడు. అదేవిధంగా దేవుని వాక్యం వింటే సరిపోదు, దేవుని వాక్యం చదివితే సరిపోదు. ఆ దేవుని వాక్యాన్ని మనం జీర్ణించుకోవాలి, నరనరాలలో జీర్ణించుకోవాలంటే ఏం చేయాలంటే ధ్యానము చేయాలి. నెక్స్ట్ ఎవరు? పార్వతి. 1 కీర్తన 2-3 వచనాలు. మొదటి కీర్తన 2-3 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నుండక, పాపుల మార్గంలో నిలవక. 3వ వచనం చదవమ్మా. అతడు నీటి కాలువల ఏరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. మోషే ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుతూ దివారాత్రములు దాన్ని ధ్యానించి. ఎన్నో వచనం అది? 2 చదువు. యెహోవా ధర్మశాస్త్రమునందు, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందముతో ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలను. చాలా ఏం చేయాలట? దీవా రాత్రులు ధ్యానించువాడు. బుధవారం 8:30 సమయమైంది, సాయంకాలం. ఎంత సమయం అంది? 8:30 సమయమైంది సాయంకాలం. అప్పుడు అమ్మాయి రండి అని ఒక పెద్ద ఆవిడ పిలిచింది. అందరూ వచ్చి కూర్చున్నారు. స్టార్ట్ అయింది. వాళ్ళలో ఉన్న ఒక ఆవిడ అంటుంది, మంగళవారం కరెంటు పోయింది, ఏం వచ్చిందో నేను చూడాలా,
ఈరోజుది అర్థం కావాలంటే నిన్నది కాస్త నాకు ఏంటది. ఇప్పుడు ఆమె ఏం చేసింది, చూసినామా, ఫోన్లో చూసినామంటది. పోయిన వారం అత్తాకోడలు తిట్టుకున్నారు, మరి ఈ వారం కలుస్తారో లేదో నాకు తెలియదనే లోపు ఈ లోపు నేను వచ్చా. ఏం చెబుతున్నావమ్మా అంటే, మీరు విన్నారా? విన్నా అయ్యా, నిన్న జరిగిన సీరియలు చెబుతున్నా. నేనన్నాను, ఆదివారం రోజున ఏ వాక్యం చెప్పానో కాస్త చెప్పమ్మా అంటే గుర్తులేదండి అంది. దేనిని నెమరు వేసుకున్నావు, దేనిని నెమరు వేయలా? దేవుని వాక్యమును ఇక్కడ విని ఇక్కడ ఏంటిది అర్థం, దులుపుకొని పోతున్నావు. కానీ ప్రభు అంటున్నారు, అశాశ్వతమైన భోజనాన్ని తినగాకండి, శాశ్వతమైన భోజనం మీరు తినండి. తినటం అంటే చదవటం మాత్రమే కాదు, తినటం అంటే వినటం మాత్రమే కాదు, తినటం అనగా రేత్రి పగలు ధ్యానం చేయాలి. కొంతమందికి ఇష్టం ఏంటి, ముచ్చట్లంటే. కొంతమందికి ఇష్టం ఏమంటే సినిమాలంటే. కొంతమందికి ఇష్టం ఫోన్ అంటే. ఇవన్నీ కూడా లోకానుసారమైనవే. కొంతమందికి ఇష్టం దేవుని వాక్యం చదివి దాన్ని ధ్యానం చేయటం అంటే. ఇది దేవుని బిడ్డలారా. అందుకే ప్రభు అంటారు, మీరు దేవుని వాక్యం అనే శాశ్వత భోజనం తినండి. అందుకే 119వ కీర్తనలో 15వ వచనం 97వ వచనం చదవమ్మా వాణి. 119వ కీర్తన 15వ వచనం 97వ వచనం. 15:1-5. నేను నీ ఆజ్ఞలను ధ్యానింతును, నీ మార్గాలని. దేవుని మార్గం మనకు తెలియాలి అంటే ఆయన ఆజ్ఞలను మనం ధ్యానం చేయాలి. దేవుని మనసు మనకు తెలియాలి అంటే ఆయన వాక్యాన్ని మనం ధ్యానము చేయాలి. సో దేవుని గురించి పూర్తిగా తెలియాలి అంటే దేవుని వాక్యం అనునిత్యం మనం ధ్యానం చేయాలి అని వాక్యం మనకు బోధిస్తుంది. 97 చదువుతలే, 97వ వచనం. నీ ధర్మశాస్త్రములు, నీ ధర్మశాస్త్రములు అని నా మిక్కిలి ఇష్టము, నేను దినమెల్లా దానిని మనస్సున ధ్యానం చేస్తాను, మననము చేస్తాను అనగా ధ్యానము చేస్తా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓ పాట ఉంది కదా, రేయి పగలు ధ్యానింతును, అద్భుత విషయాలు ప్రకటించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈ దేవుని వాక్యం ఎలా వినాలి, ఎలా చదవాలి, ఎలా ధ్యానం చేయాలి? దేవుని వాక్యం ఎలా వినాలి, దేవుని వాక్యం ఎలా చదవాలి, దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానం చేయాలి? ఆత్మ సన్నిధిలో మాత్రమే మనము దానిని చేయాలి. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం. నెక్స్ట్ ఎవరు? గ్లోరీ చదవమ్మా. 1వ అధ్యాయము 17-18 వచనాలు. నాకా మీకా? మీకు ఆత్మను, అంతేలే, మనకు ఆత్మ కావద్దు, మీకు ఆత్మను ప్రసాదించవలసినదిగా మన ప్రభువగు యేసుక్రీస్తు దేవుడును మహిమాన్వితుడగు తండ్రిని అర్థించాల. అంటే దాని అర్థం తెలుసా? అయ్యా, నేను బైబిల్ చదవబోతున్నానయ్యా, వాక్యము వినబోతున్నానయ్యా, వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నానయ్యా, నీ ఆత్మను నాకు ఇవ్వయ్యా అని అడగలట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి
దేవుని వాక్యం వినేటప్పుడు ఎప్పుడైనా ప్రభువా నీ వెలుగులో మమ్ము నింపుమయ్యా, నీ ఆత్మతో మమ్ము నింపయ్యా అని అడిగామా? అయితే దేవుని వాక్యము వినాలి అన్నా, దేవుని వాక్యం చదవాలి అన్నా, దేవుని వాక్యం ధ్యానం చేయాలన్నా పవిత్రాత్మ మనకి కావాలి. పవిత్రాత్మ మనకి ఎందుకు కావాలనగా, వాక్యము ఆత్మీయమైనది, ఆ వాక్యమునిచ్చిన దేవుడు ఆత్మీయమైన వాడు, వాక్యములో ఉన్న అంతరార్థము ఆత్మీయమైనవి. ఆత్మీయమైన విషయాలు మనకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ శక్తి మనకు చాలా అవసరం. అందుకే పౌలు గారు అంటున్నారు, ఏమన్నారు? చదువుతావా తల్లి మళ్ళీ తప్పు లేకుండా? మీకు ఆత్మను ప్రసాదించవలసినదిగా మన ప్రభువగు యేసుక్రీస్తు దేవుడును మహిమ స్వరూపుడా మహిమాన్వితుడగు తండ్రిని, అయ్యా ఓ ఎఫెసీ సంగమా, మీ మీదకి పవిత్రాత్మ దేవుడు దిగి రావాలని నేను ప్రార్థన చేస్తున్నానని పౌలు గారు ప్రార్థన చేశారు. ఎంతమందికి ప్రతిరోజు వాక్యం చదివే అలవాటు ఉంది? చేయి పైకి లేపండి. వెరీ గుడ్. దేవుడు మేము దీవించునుగాక. వాక్యము చదివే ముందట ఒక్క నిమిషం ప్రార్థన చేయాలట. ఆత్మదేవా నీ శక్తిని మాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేస్తే ఆత్మదేవుడు మనకు శక్తినిస్తే బైబిలులో ఉన్న లోతైన ఆత్మీయ మర్మాలను దేవుడు మనకి తెలియచేస్తారు. అందుకే ఆత్మ ప్రేరేపణలో మనము బైబిలు చదవాలి. 18వ వచనం చదువుదాం. తండ్రియగు దేవుని అర్థింతును, మీరు ఆయనను ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుడు మీకు అది విదితము అనర్చును. మళ్ళా చదువుదామా? 17వ వచనం చూడండి. మీకు ఆత్మను ప్రసాదించవలసినదిగా మన ప్రభువగు యేసుక్రీస్తు దేవుడు మహిమాన్వితుడగు తండ్రిని ప్రార్థన. ఇది ఆత్మ కోసం ప్రార్థన. ఇప్పుడు చూద్దాం, ఆత్మ వస్తే ఏం జరిగిద్ది? మీరు ఆయనని, అంటే దేవుణ్ణి ఎరగాలంటే మనకేం కావాలా? పరిశుద్ధాత్మ. ఆయనని ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి తెలివితేటలో జ్ఞానమునిస్తుందట ఆత్మ. దేవుడు మీకు విదితమనర్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 18వ వచనం. ఆయన వెలుగును చూచునట్లుగా, చదవండి, మనస్సులు వికాసము పొందునుగాక అని నా అభ్యర్థన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బైబిలు చదివినా, బైబిలు విన్నా, వాక్యము విన్నా, ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసినా మనము ఎవరికి ప్రార్థన చేయాలి? దేవునికి. ఏమని ప్రార్థన చేయాలి? పవిత్రాత్మ దేవుడు మనపై దిగి రావాలని ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయగా దేవుడు ఆత్మీయ లోతైన విషయాలు మనకి తెలియచేస్తారు. కనుక వాక్యం తినటం అంటే వాక్యం చదివి వాక్యం ధ్యానం చేసిన తరువాత అప్పుడు అనుసరించాలి. అర్థం కాకుండా అనుసరించలేం మల్లీశ్వరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మొదటి ఆహారం ఏంటి? మొదటి జీవాహారం ఏంటి? మొదటి శాశ్వతమైన ఆహారం ఏంటి? దేవుని వాక్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవ ఆహారం యోహాను శుభవార్త 6వ అధ్యాయం 54వ వచనం. ఇగ్నేశ్వరమ్మ. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 54, 55 వచనాలు. తీసిన వాళ్ళు చదవండి. సంఖ్య రాజేశ్వరి చదవమ్మా. వెరీ గుడ్. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. నేను అతనిని
అంతిమ దినమున లేపుదును. ఏలైనా నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానం. నా శరీరమును భుజించి నా రక్తము పానము చేయువాడు నా యందును, నేను వాని యందును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫస్ట్ది, మీరందరూ ఆదివారం మరి అదేవిధంగా అవకాశం ఉన్నప్పుడల్లా ఏం తింటున్నారు? ప్రభుని శరీరము, ప్రభుని రక్తమా? రొట్టె రసమా? ప్రభుని శరీరం, ప్రభుని రొట్టె అన్నవాళ్ళు గట్టిగా చెప్పలకూడదాం. ఇది ఎవరు లేరు. రసము అన్నవాళ్ళు చెప్పలకూడదాం. రసమా? మనసు ఇక్కడ పెట్టాలా? ఎప్పుడో ఒకసారి గుడికొత్తేది అర్థం కూడా కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ప్రతి ఆదివారం ప్రభు శరీరమును తింటున్నాను అన్నవాళ్ళు చెప్పలు కొట్టండి. వెరీ గుడ్. ప్రతి ఆదివారం ప్రభు రక్తమును పానము చేస్తూ ఉన్నాను అన్నవాళ్ళు చెప్పలు కొట్టండి. రైట్, వెరీ గుడ్. పరలోకము నుండి దిగి వచ్చిన జీవం కలిగిన ఆహారాన్ని నేనే, ఇది మీకు తెలుసు. అయితే ఎవరైతే నా శరీరం తింటారో, ఎవరైతే నా రక్తాన్ని తాగుతారో వారు నా యందును, నేను. దేవుడు నీతో ఉన్నాడా? ప్రభు శరీరమును తింటే, ప్రభు రక్తమును తాగితే నీతో దేవుడు ఉంటాడు. నీతో దేవుడు ఉంటే నీలో జీవం ఉంటుంది. నీలో జీవం ఉంటే నీ కుటుంబంలో జీవం ఉంటుంది. అయితే నా ప్రశ్న, ఎంతమంది ఇక్కడ కూర్చున్న మనం ఆదివారం కానీ పూజలో పాల్గొన్నప్పుడు ప్రభు శరీరం, ప్రభు రక్తం తింటున్నాం? ఇంటికి వెళుతూ ఎవరిని మోసుకెళ్తున్నావు? వచ్చేటప్పుడు ఒక్కరిగా వచ్చారు, పోయేటప్పుడు ఎవరా? ఇద్దరు. ఒకటి నేను, రెండవది నా యేసయ్య. ప్రభు అదే అంటున్నాడు, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు నా యందును, నేను వాని యందు. ఒకసారట ఒక సహోదరికట నిద్రలో కల వచ్చిందట. ఆ కలలోనట ఒంటి మీద పాములు, తేళ్ళు, జర్రులు పారాడుతూ ఉంటాయట. లేచి చూస్తే ఏంది పీడకల అని సాములోరి దగ్గరికి వెళ్ళి, ఇవి ఉంటాయి కదా బొమ్మలో పిక్చర్స్ ఉంటాయి కదా, ఫోటోలు ఆశీర్వదించమన్నాడు. ఏసు హృదయం ఫోటో, యేసు ప్రభు శిలువ మీద వేలాడింది, దివ్యారూపం ధరించినవి, ఇవన్నీ కూడా పెట్టి ఫాదర్ గారు ఆశీర్వదించారు. అవి చుట్టూరా గోడకు తగిలిచ్చింది. అమ్మ, నా ఒంటి మీదకు ఎక్కిన పాము నన్నేమీ చేయదు అనుకుంది. మళ్ళీ నిద్రపోతుందట. ఎవరు నిద్రపోతుంది? ఈసారి నాగుపాము కల్లోకి వచ్చిందట. ఏమొచ్చింది? అయ్యయ్యో నాగుపాము వచ్చింది, నన్ను కాటేస్తే నేను చచ్చిపోతానే అని చెప్పేసి ఆమె ఏం చేసింది, చక్కగా అయ్యో మళ్ళీ ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి, ఫాదర్ గారండి నా కల్లోకి, ఇంట్లో కూడా కాదు ఎందులోకి, కల్లోకి పాము వచ్చిందండి అన్నారు. ఏం చేద్దామమ్మా అంటే, అయ్యా మీరు ఒక జపమాల ఆశీర్వదించి ప్రార్థన చేయి, మెడలో వేసుకుంటాను. సరే ప్రభువా ఈ జపమాల దీవించయ్యా, జపమాల ధరించిన ఈ బిడ్డను ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేయగా మెడలో వేసుకుంది. సరే మళ్ళీ పడుకుంది. ఏ భయము లేదని పడుకోగానే ఈసారి పొడుగు పొడుగు ఏళ్ళు, పొడుగు పొడుగు కాళ్ళు, పొడుగాటి జుట్టు, మొండ వెనక్కి తిరిగింది, తలకాయ ఇటు తిరిగిందంట. అప్పుడు అంది, ఏం దేవుడా బొమ్మలు పెట్టా, ఏం దేవుడా జపమాలు పెట్టా, అన్నీ పెట్టా కానీ ఏం దేవుడా నాకు ఈ కళ అని చెప్పేసి అని భయంతో అర్ధరాత్రి ఫాదర్ గారికి ఫోన్ చేసింది. ఏందమ్మా అంటే, రూమ్లో పిక్చర్స్ పెట్టా అయినా పీడకొల్ల వస్తున్నాయి అయ్యా, మెడలో జపమాలు వేసుకున్నా అయినా పీడకొల్ల. ఎందుకంట అంటే, అమ్మా గోడల మీద దేవుడు లేడమ్మా, మెడలో దేవుడు లేడమ్మా, నీ గుండెలో దేవుడు ఉంటే ఇలాంటివేవి రావమ్మా అన్న.
మరి ఏం చెయ్యాలా? ప్రభు శరీరం తింటున్నావా? మాకెవరు పెట్టారు శరీరం? ఆయన ఏదో తెల్లది గుండ్ర ఒకటి తెస్తాడు, మేమేమో ముంచుకొని తినాలా? చిన్నదేనయ్యా, అది తెల్లగా ఉంది అందామా. ఏంటిదమ్మా అది అంటే, ఏదో రెట్ట మొక్క తిన్నాను అంది. ఇక సాంగ్లో తిట్టిందంటే, పనికి మాలిందానా, నువ్వు ఒక అవిశ్వాసివి, నీలో విశ్వాసము లేదు, నువ్వు తినేది ప్రభుని శరీరం, నువ్వు తినేది ప్రభుని రక్తం, అది నువ్వు విశ్వసించలేదు కాబట్టి నీలో క్రీస్తు లేడు. నీలో క్రీస్తు లేనప్పుడు ఇలాంటి కళలే మనకి వస్తాయని చెప్పటం జరిగింది. ఇదే బైబిల్లో కూడా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 27వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 27వ వచనం. కనుక అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను ఎవరైనా తినినను, లేక ఆయన పాత్ర నుండి తాగినను, అతడు ప్రభు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకముగా పాపం చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన రొట్టెను, ఆయన శరీరమును, ఆయన రక్తాన్ని మీరు గనక అయోగ్యముగా అపవిత్రంగా తీసుకుంటే దేవుని తీర్పుకు అది మాత్రమే. తర్వాత చదవమ్మా. కనుక ఆత్మ పరిశీలనము కావించుకొని తిని పాత్ర నుండి త్రాగవలయును. ఎలైనా ఎవడైనను, బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలమ్మా జాగ్రత్తగా చూడండి, చదువొచ్చిన వాళ్ళు, ఎవడైనను రొట్టెను త్రినుచు పాత్ర నుండి త్రాగుచు అది ప్రభు శరీరం అని గుర్తించకపోతే దానిని తినుట వలనను త్రాగుట వలనను దేవుని తీర్పుకు గురి అవుతావు. ఏంటా తీర్పు? చదువు తల్లి. అందువలననే మీలో పెక్కుమంది వ్యాధిగ్రస్తులైరి, బలహీనురైరి. కొందరు ఎందుకు వ్యాధిగ్రస్తులయ్యారు? ఎందుకు బలహీనురయ్యారు? ఎందుకు చనిపోయారు? ప్రభు శరీరం తినలేదనా? గుర్తించొద్దు, విశ్వసించండి. ఏమని విశ్వసించాలా? అది ప్రభుని శరీరం అని, అది ప్రభుని. విశ్వసించకుండా తింటే తినుట వలన త్రాగుట వలన ఒకటి బలహీనులు, రెండవది రోగులు, మూడవది మరణం. ఎవరికి? అవిశ్వాసముతో అది రొట్టెలాగా తినిన వారికి, అది రసములాగా త్రాగిన వారికి. అందుకే మరలా 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 చెబుతున్నా, ఓ సహోదరి సహోదరుడా, నీవు ప్రభు శరీరము తినినప్పుడు, ప్రభు రక్తాన్ని తాగినప్పుడు అది రొట్టెలా తినమాక, రసములాగా త్రాగమాక. రొట్టెలా తినిన రసములా త్రాగుట వల్ల బలహీనులవుతున్నారు, రోగులవుతున్నారు, మరణాలు పాలవుతున్నారు. కానీ ఎవరైతే అది ప్రభు శరీరం అని తింటారో, అది ఎవరైతే ప్రభు రక్తం అని తాగుతారో వారు ప్రభుతో ఉంటారు, ప్రభు వారితో ఉంటారు, వారు నిత్య జీవమును పొందుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ శరీరం తినాలి? ఎప్పుడు తినాలి? ఆదివారములోను. చెప్పండి, అందరూ చెప్పాలి. ఆదివారములోను, అప్పు పండగల్లోనూ శరీర కష్టమైన పనులు చెయ్యక. నిండు అప్పు పండగలేమో కానీ ముందు ఆదివారం వచ్చి తినండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అశాశ్వతమైన సంపాదనలో పడిపోయి శాశ్వతమైన భోజనం గురించి మర్చిపోతున్నారు.
అశాశ్వతమైన సంపాదనలో పడిపోయి ఏంటి ప్రార్థనకు రాలేదంటే, సోమవారం నువ్వు కడతావా, మంగళవారం నువ్వు కడతావా, బుధవారం నువ్వు కడతావా, గురువారం కడతావా, శుక్రవారం కడతావా, శనివారం కడతావా, ఆదివారం కడతావా? కట్టే వారాలు 7. అందుకే మాకు కావాలి అశాశ్వతమైన సంపాదన. నేనేమంటానంటే, శాశ్వతమైన భోజనం కోసం నీవు శ్రమ పడితే దేవుడే అశాశ్వతమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. ఉదాహరణకి దేవుని బిడ్డలారా, మీకు అర్థమయ్యేలా చెబుతా వినండి. ఐగుప్తు దేశం బానిసత్వపు దేశం, కానాను దేశం వాగ్దాన దేశం. దేవుడు చెప్పినట్టుగా కానాను దేశం అనగా శాశ్వతమైన దేశం, కానాను దేశం అనగా వాగ్దాన దేశం, కానాను దేశం అనగా దేవుడు ఇవ్వబోయే నూతన యెరూషలేం, కానాను దేశం అనగా పరలోక రాజ్యం. ఈ పాపపు దేశాన్ని వదిలి పరలోకానికి బయలుదేరారు ఇజ్రాయేలు ప్రజలు. శాశ్వతమైన రాజ్యానికి వాళ్ళు బయలుదేరారు. ఈ శాశ్వతమైన రాజ్యానికి బయలుదేరిన క్రమంలో ఆకలేస్తే దేవుడు అన్నం పెట్టాడు, మాంసం తినాలనిపిస్తే పూరేడి పిట్టలు పంపించాడు, దాహం వేస్తే రాత్రి నుండి నీరు పుట్టించారు, కాళ్ళకి చేతులకు బొబ్బలెక్కకుండా వస్త్రాలు చినగకుండా ఆ బిడ్డలను ఆయన కాపాడాడు. ఎవరు కాపాడింది? దేవుడు కాపాడాడు. శాశ్వతమైన రాజ్యం వైపు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ చూపు శాశ్వతమైన రాజ్యం వైపు, వాళ్ళ చూపు శాశ్వతమైన దేవుడి కోసం. ఆ ప్రయాణములో దేవుడే ఆకలి తీర్చాడు, దేవుడే దప్పిక తీర్చాడు, దేవుడే ఎండ కాయకుండా మేఘాన్ని పంపించాడు, దేవుడే రాత్రి పలుట వెలుగు సమ్మాన్ని పంపించాడు. నీవు శాశ్వతమైన రాజ్యం కోసం, శాశ్వతమైన భోజనం కోసం ప్రయాసపడితే నీ ప్రతి అవసరత దేవుడే తీరుస్తాడు. యేసయ్యమ్మ, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కాదు. కనుక రెండవ శాశ్వత భోజనం ఏంటంటే ప్రభుని శరీరం, ప్రభు రొట్టె, ప్రభు రసమా. చాలామంది బల్లారాధన అంటారు, దానిని మనం బల్లారాధన కూడా అని, అది ప్రభుని వాక్యమే పలికారు. నా శరీరం అని గుర్తించక పోతే, నా రక్తం అని గుర్తించక పోతే, విశ్వసించకపోతే తినుట వలన, త్రాగుట వలన, ఒకటి బలహీనత, రెండవది రోగం, మూడవది బలహీనత వచ్చి నాకేమొస్తుంది? రోగం వచ్చింది. రోగం వచ్చి నాకేమొచ్చింది? మరణం వచ్చింది. కనుక తప్పనిసరిగా ఏం స్వీకరించాలి? ప్రభు శరీరం, ప్రభుని. ఏమో ఈ రోజున నీవు బలహీనంగా ఉన్నావు, నీవు రోగాలు పాలయ్యావు, నువ్వు మరణానికి దగ్గరున్నావు. ఎందుకు? ప్రభు శరీరం తినక, ప్రభు రక్తం తాగక. ప్రభు అంటున్నాడు, నా శరీరం తింటే నీకు జీవం ఇస్తా, నా రక్తాన్ని తాగితే నీకు జీవం పోస్తా. నా శరీరం, నా రక్తం జీవాహారం. జీవాహారం అనగా ప్రాణం పోసే ఆహారం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఎంతమంది తింటున్నారు, తినాలని ఆశగా ఉన్నారు. అందుకే ప్రభు ఏమంటారంటే, ఆ శాశ్వతమైన భోజనం కోసం శ్రమ పడనంటే, అక్కడ కొంతమంది విశ్వాసులు ఒక మాట అడిగారు. యోహాను శుభవార్తకి వెళదాం, 6వ అధ్యాయానికి వెళదాం. అక్కడ వాళ్ళు మంచి మాట అన్నారు. 34వ వచనం చదవమ్మా. అయ్యా, ఎల్లప్పుడూ ఆహారమును మాకు వసగుము అని అన్నారు. ఏ ఆహారం? జీవాహారం. ఏ ఆహారం? శాశ్వతమైన. యేసుప్రభు చెప్పారు, జీవాహారం నేనే, నన్ను భుజిస్తే మీకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. అయ్యా, ఎప్పుడు మాకు ఆహారం ఇవ్వయ్యా అంటే యేసయ్య ఏమన్నారు తెలుసా? నేనే జీవాహారం, నా యొద్దకు వచ్చువాడు ఎన్నడు అంటే దాని అర్థం ఏంటి? నా యొద్దకు వచ్చువాడు ఎన్నడు ఆకలి కొనడు అనగా అర్థం ఏంటి? సమరియా స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చింది, మరలా ఆమెకి ఆకలి వెయ్యల. దేని మీద? లోకవాంఛల మీద. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. మార్తమ్మ, జపమాల తెప్పొద్దు, అది జపమాల. పవిత్రమైన వస్తువులను కుక్కల పాలు
వెలగల వస్తువులను పందులకేసి ప్రార్థన చేసినంత జేబులో పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు తిప్పితే అట అది అన్న ఫ్యానా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, సో పోయింది కంటెంట్ అంతా. నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నడూ ఆకలి కొనడు. ఎన్నడూ ఆకలి కొనడు, ఎన్నడూ దప్పిక కొనడు అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన సమరయ స్త్రీకి మళ్ళా పాపం మీద దాహం అనేది, యేసు ప్రభు క్షమాపణ పొందినటువంటి మగ్దల మరియకు మరలా లోకం మీద దాహం అనేది వేయల. అబద్ధమాడిన పేతురికి దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత మరలా లోకం మీద దాహం అనేది వేయల. నీవు నిజంగా దేవుని దగ్గరకు వస్తే లోకం మీద, పాపం మీద, శరీరం మీద ఎలాంటి దాహం అనేది ఉండదు. అదే అంటున్నాడు, నేనే జీవాహారము, నా యొద్దకు వచ్చువాడు ఎన్నడూ దేని మీద ఆకలి? లోకం మీద ఆకలి ఉండదు. నన్ను విశ్వసించువాడు ఎన్నడూ దప్పిక దేని మీద? లోకం మీద దప్పిక ఉండదు. కనుక మనం కూడా దేవుడా ఎప్పుడు మాకు ఏమివ్వమని అడగాలి? ఏమివ్వమని అడగాలి? జీవాహారం ఇవ్వు అని అడగాలి. ప్రైజ్ ద లార్డ్. మీకు ఇంకా చెప్పాలంటే, పోయిన సంవత్సరం క్రిస్మస్కు ముందు 7 మంగళవారాలు సువార్త ప్రార్థన పెట్టుకున్నప్పుడు మీ మధ్యలో దివ్య సప్రసాదం ఉంచి మీరు తాకి ప్రార్థన చేయమన్నా, గుర్తుందా? మీరు తాకింది రొట్టెనా, ప్రభు శరీరాన్నా? అది ప్రభు శరీరం. మీరు దానిని తాకినప్పుడు మీకేం గుర్తుకు రావాలో తెలుసా? ఆనాడు అంగి అంచు తాకగా ఆ స్త్రీ స్వస్థత పొందగా, అయ్యా నేను నిన్ను తాకాను, నాకు స్వస్థత. ఆనాడు యాయిరు కుమార్తె నువ్వు ఆమె చెయ్యి తాకగా ఆమె బ్రతికినట్టుగా నేను నిన్ను తాకుతున్నా, నాకు జీవం పోయ్యా అని అడగాలి. ఆనాడు సీమోను అత్త మంచం మీద పడి ఉంటే యేసయ్య వెళ్ళి తాకగా ఆమె స్వస్థత పొందుకున్నట్టుగా నేను నీ దేహాన్ని తాగుతున్నా, నీవు నన్ను తాకుతున్నావు, నాకు స్వస్థత ఇవ్వమని మనం ప్రార్థన. ఆమె కోరుకుందేంటో తెలుసా? నీ అంగి అంచు తాకితే చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, సో మీరు గమనించారో లేదో, చిన్న ముక్క కింద పోయినా నేను దానిని ఊరుకోను. ఒక చుక్క రక్తపు బొట్టు కింద పడ్డా నేను సహించను. ఎందుకంటే అది జీవాహారం, అది జీవరక్తం. కనుక మీరు కూడా ఇంటికెళ్ళి మంచినీళ్ళు తాగే వరకు కాండ్రించి ఎక్కడా వేయకూడదు. ఎందుకో తెలుసా? నీ నాలుక మీద నువ్వు పెట్టుకున్నది ప్రభుని శరీరం, ప్రభుని నువ్వు నోట్లో నుంచి ఊస్తున్నావంటే నీ దేవుని నువ్వు నోట్లో నుంచి ఊసినట్టే. ఇంటికి వెళ్ళి నీళ్లు తాగి అది పూర్తిగా లోపలికి వెళ్ళిన తరువాత మాత్రమే. కొంతమంది ఏ నుంచే కళ్ళావజాలు కొంటే వెళ్తారు కదగా, అలా చేయకూడదు. ఇంకొకటి, కనీసం పూజకి గంట ముందు ఏముండాలి? ఉపవాసం ఉండాలి. ఎందుకు ప్రభు అన్నారు, యోగ్యముగా నా శరీరం తిను. 1 గంట ముందు, పూజకి గంట ముందు మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం ఉండి ప్రభు శరీరం, ప్రభు రక్తాన్ని మనము తీసుకోవాలి. యోగ్యముగా సిద్ధపడాలి. మన ఆత్మను, మన శరీరాన్ని సిద్ధపడాలి. ఫుల్లుగా తినొస్తారు, తినొచ్చినాక ఏడకు వస్తారు, ఏడ తింటారు. అవునా? సరే, తినొచ్చారుగా ఏం చేస్తారు? పాడబడతారు. చిన్నారి బాలల్లారా, నిద్రబోండి అమ్మల్లారా, నా మాటలు తేనెల పలుకులు, మీ కుర్చీలు ఊయాలలు, రండి రండి నా వడిలో చేరండి, రండి నిద్రపోండి నా వడిలో నిద్రపోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవది, మూడవది దేవుని బిడ్డ చెప్పుకొని ముగిద్దాం. మూడవది యోహాను శుభవార్త 4వ అధ్యాయము 32-34 వచనాలు.
చదువమ్మా. చదవమ్మా. 32వ వచనం చదవండి. యేసు వారితో భుజించుటకు మీరు ఎరుగని ఆహారము నాకు కలదు అని చెప్పాను. ఎవరైనా ఈయనకి భోజనం తీసుకొని వచ్చి పెట్టారా అని శిష్యులు ఒకరితో ఒకరు 34వ వచనం చదవమ్మా. యేసు వారితో నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకు ఆయన పనిని పూర్తి చేయుటయే ఏంటిదంట? యేసయ్య ఆహారం ఏంటి? ఎవరి చిత్తం? తండ్రి దేవుని చిత్తమును నెరవేర్చుటయే ఆయన జీవాహారం. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మన ఒలివేరు విచారణలో ఆదివారం రోజున జరిగే పూజలు ఎన్నో తెలుసా? ఎన్ని? 5 పూజలు. 5:15 చెరువులపాలెం, 7:30 సిస్టర్స్ దగ్గర, మనకి 9:30, 11:30 12 గంటలకి చుండూరు, అక్కడి నుంచి అది అయిపోయినాక 1:15 వేటపాలెం వెళతా. నేను పూజ చేస్తున్నానా లేదా, నేను వాక్యం చెబుతున్నానా లేదా అనేది మీకు తప్ప బిషప్ గారికి తెలియదు. నేను చేసినా చేయకపోయినా మీరేమంటారు? ఎందుకు రాలేదు, ఈయన ఉత్త పనికి మానోడు అని అనుకుంటారు. ఓకే, ఇది నేను ఏదో ఒక పూజ చేసి ఏదో 2 నిమిషాలు ఏంటి 4 మాటలు వెదజల్లి పోయాననుకో, దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లేనా? దేవుని చిత్తం నెరవేర్చినట్టేనా? ఆదివారం రోజున 5 పూజలు చేయటమే నా ఆహారం. 5 పూజలు చేసిన తర్వాత తినేదే అన్నం. గొప్ప కోసం కాదు. యేసు ప్రభు తండ్రి చిత్తం నెరవేర్చటం ఆయన ఆహారం అన్నట్టుగా దేవుని వాక్యం బోధించటమే నా ఆహారం. మీకోసం ప్రార్థన చేయటమే నా ఆహారం. మిమ్మల్ని దేవుని దారి చేర్చటమే నా ఆహారం. నాకు ఇవ్వబడిన ప్రతి గొర్రెని జాగ్రత్తగా పదిలపరచటమే ఆహారం. అదేవిధంగా నీకు ఒక భర్తనిచ్చాడు, నీకు ఒక భార్యనిచ్చాడు, నీకు బిడ్డలనిచ్చాడు. వీళ్ళని దేవునిలో పెంచటమే నీ ఆహారం. యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తన ఆహారం ఆకలి తీర్చుకున్నట్టుగా, నేను దివ్య బలి పూజ సమర్పించి వాక్యము చెప్పి ప్రార్థన చేసి నా ఆకలి తీర్చుకున్నట్టుగా, నీవు కూడా దేవుడు నీకు అప్పగించిన పనిని పరిపూర్తి చేస్తేనే నీ ఆకలి తీరితే. ఈరోజున ఎంతమంది మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చిన తల్లిగా తండ్రిగా ఉంటున్నాం? ఆలోచన చేయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ మీలో ఆశ మంచిది, మీలో కోరిక చాలా గొప్పది. మీ ఆశ, మీ కోరిక ఏంటంటే మీకంటే పిల్లలని ఒక ఉన్నతమైన స్థాయిలో చూడాలన్న ఆశ. తప్పు లేదు. మీ నాన్నలు పూరి గుడిసెలో బ్రతికారు, మీరు డాబాలో బ్రతుకుతున్నారు. మీ పిల్లలు ఏసీ రూములో బ్రతకొచ్చు. మీ నాన్నలు లేదా సైకిళ్ళ మీద తిరిగారు, కాలినడకను తిరిగారు. ఈరోజున మీ పిల్లలు బైక్ మీద తిరుగుతున్నారు, ఫ్యూచర్లో కారుల్లో తిరుగుతారు. ఇది ఏ ఎదుగుదల? లోకానుసారమైన ఎదుగుదల. దాంతో పాటు ఎదుగుదల ఇవ్వాల. ఏ ఎదుగుదల? ఆత్మీయమైన. అది ఎవరి బాధ్యత అంటే తల్లిగా నీది, తండ్రిగా. ఉదాహరణకి చెప్పి ముగిస్తా. యెరూషలేము పండక్కి మరియా, యోసేపు, బాలయేసు వెళ్ళారు, తిరణాలకి వెళ్ళారు. మనం కూడా వెళ్తామా తిరణాలకి? చుండూరు అయితే చుండూరు, మనూరైతే మనూరు. పీకలో, బోర్లో, చెరుకులు, ఇంకేదో ఏడ ప్రార్థన జరిగినా పోతనే ఉంటారు. ఆయన ప్రార్థన అయింది, మన తిరణాల మంది. చివరికి ఊదుకుంటూ వస్తారు. అమ్మ ఫాదర్ గారు వస్తున్నాడు రా, నిమ్మ తోటలో దాక్కుండ్రా, ఆయన పోయినాక మనము
పోవచ్చు అనేవాళ్ళు కూడా చాలామంది తోటల్లో దాక్కొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. సరే, ఏదైతే ఏమంది దాన్ని తీసి పక్కన పెట్టండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు, మరియమ్మ, యోసేపు గారు యెరూషలేము పండక్కి వెళ్ళారు. మరియు యోసేపు తిరిగి మరలా ఇంటికి వచ్చేసరికి వాళ్ళతో పాటు ఎవరు లేరు? యేసయ్య లేరు. మరలా వెతుక్కుంటూ వెళ్ళింది. ఎవరు? మరియా. ఎవరిని వెతికారు? యేసయ్యను వెతికారు. మనం కూడా మన బిడ్డలని వెతకాలి. ఎందులో వెతకాలా? ప్రార్థనలో వెతకాలి, వాక్యములో వెతకాల, దేవునిలో వెతకాల. చివరికి వెతికినాక కొడుకు దేవాలయంలో ఉంటే అంటారు, ఎందుకు నాన్న ఇలా చేశావు? నేను మీ నాన్న నీ కోసం వెతుకుతున్నాం కదా అన్న. అప్పుడు కుమారుడు అంటాడు, అమ్మా నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీకు. అప్పుడు ఆ తల్లి మనసున సంబరపడిపోతుంది. ఏమనంటే, నా కొడుకుని 12 ఏళ్ల వయసులో ఇలా క్రమముగా పెంచింది తల్లి. మన ఆహారం ఏంటంటే దేవుడు మనకు అప్పగించిన చిత్తాన్ని నెరవేర్చటమే. జీన్స్ ప్యాంట్ కొనిపెట్టిన నీవు, ఐఫోన్ కొనిపెట్టిన నీవు, బడికి పంపిన నీవు, బస్ ఎక్కి పంపించే నీవు, నీ పిల్లలను కూడా దేవునిలో పెంచండి. మీకు ఒక విషయం తెలుసా? ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్, ఎంబీఏ, ఎంఎస్సి చదివినోళ్ళు దారి తప్పి ఉండొచ్చు, కానీ దేవునిలో ఎదిగినోళ్ళు దారి తప్పినా మరలా దేవుడి దారిలోకి వస్తారు. ఎందుకనగా నువ్వు నీరు పోసినా, నువ్వు పెంచినటువంటి ఆ దేవుని వాక్యం వాళ్ళ గుండెల్లో ఉంది. దారి తప్పిపోయిన కుమారుడు దారి తప్పాడు, మరలా తిరిగి దారిలోకి వచ్చాడు. ఎందుకనగా ఆ తండ్రి తన కొడుక్కి చిన్న ప్రాయము నుండి దేవుని మాటలు నూరి పోశారు. దావీదు దారి తప్పాడు, దేవుని మందలింపును విని మరలా దారిలోకి వచ్చాడు. సంసోను దారి తప్పాడు, దేవుని మందలింపును విని దారిలోకి వచ్చాడు. దేవునిలో ఎదిగిన నీ బిడ్డ ఒకవేళ బలహీనత వల్ల దారి తప్పితే మరలా దారిలోకి వస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మన పిల్లలకి బుకిష్ నాలెడ్జ్తో పాటు బైబుల్ నాలెడ్జ్ కూడా ఉండాలి, దైవ జ్ఞానం కూడా ఉండాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనము తండ్రి చిత్తాన్ని నెరవేర్చటమే మన శాశ్వతమైన ఆహారం. వెరీ గుడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం దేనికోసం కష్టపడాలి? ఏ భోజనం? శాశ్వతమైన భోజనాలు ఎన్ని రకాలు? 3 రకాలు. మొదటిది దేవుని ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? తినాల. తిన్న తర్వాత ధ్యానం చేయాలి. ధ్యానం చేసినాక మీరు చెప్పింది ఆచరించాలి. వెరీ గుడ్. తినేటప్పుడు, దేవుని వాక్యం తినేటప్పుడు ఏం చేయాలా? ప్రార్థన. ఎందుకు ప్రార్థన చేయాలా? పవిత్రాత్మదేవ మాలోనికి దిగిరా, అర్థం కాని విషయాలు అర్థమయ్యేలా చెయ్యయ్యా అని ప్రార్థన చేయాలి. రెండవ ఆహారం ఏమి తినాలా? ప్రభు శరీరం, ప్రభు రక్తాన్ని ఎలా తినాలా? రొట్టెలాగా తినాలా? రసంలాగా తినాలా? వినపట్ల గట్టి చెప్పండి. అరిసి చెవుడు వచ్చింది. ఎలాగా? యోగ్యంగా. అది యోగ్యం అంటే చేతులు కడుక్కోనా, కాళ్ళు కడుక్కోనా? ఏంటి నీ విశ్వాసం? అది ప్రభు శరీరం. అది అయోగ్యంగా తింటే దేవుడిచ్చే శాపాలెన్ని? మొదటిది వ్యాధి, బలహీనత. రెండవది వ్యాధి. మూడవది చెబుతున్నా, కుర్చీలో కూర్చొని తిని మర్చిపోతే మాత్రం ఉందే మీకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడవ ఆహారం దేవుని చిత్తమును మీ నా జీవితంలో దేవుని చిత్తం ఏంటంటే ఆయన పరిచర్య క్రమముగా
చేయటం నా నా ఆహారం. మరి మీ ఆహారం? నీ పిల్లలని క్రమములో, దేవుని క్రమములో పెంచటమే నీ ఆహారం. అలాంటి శక్తి దేవుడు దయచేయమని ప్రార్థిద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున అందరూ లేచినప్పుడు విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం.